మన ఇంట్లోకి హుండీ ఎలా వచ్చింది? ఏమే రామా, ఇదంతా నీ పనే కదా? మేడం గారి సపోర్ట్తో మీ చిన్న కొడుకు చేసిన పని ఇది. ఏం మాట్లాడుతున్నారు? నా తమ్ముడు హుండీ దొంగతనం చేయడం ఏంటి? మీ తమ్ముడు గుడిలో నుంచి హుండీ తీసుకురావడం కళ్ళారా చూసిన సాక్ష్యం కూడా ఉంది. ఏరా, నిజంగా తెచ్చావా? లేదు నాన్న, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఎవరో చెప్పారని ఇలా మా ఇంటికి వచ్చి మా తమ్ముడి మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. పోనీ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఏమైనా నమ్ముతారా? ఏంటి ప్రశాంత్, అది నువ్వే అని క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇంకా ఎందుకు నాకేం తెలీదు అని ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నావు? అంటే అది ఇంకా ఏం అబద్ధం చెప్తావురా? దొంగవి దొరికిపోయావుగా, ఎందుకు చేసావో చెప్పు. ఎందుకే ఉంది? వదిన గారి డైరెక్షన్, మరిది గారి పర్ఫార్మెన్స్, ఫైనల్ గా హుండీ మాయం. వాట్ ఎ కోఆర్డినేషన్! సభాష్! ప్రశాంత్, ఎందుకురా ఇలా చేసావు? నిజం ఒప్పుకున్నాడుగా. దొంగతనం చేసినందుకు, వీణ్ణి వెనకుండి చేయించినందుకు మేడం గారిని అరెస్ట్ చేయండి. అధికార దుర్వినియోగం అంటే ఇదే. అధికార దుర్వినియోగం ఎవ్వరూ చేయలేదు ఇక్కడ. గుడి నుంచి హుండీ తీసుకొచ్చి దుర్వినియోగం చేయలేదు అంటావే? పోలీసుల్ని పిచ్చోళ్ళని చేయకు. నేనెవరిని పిచ్చోళ్ళని చేయట్లేదు. నాకు అప్పగించిన బాధ్యత నిర్వహిస్తున్నాను. దొంగతనం బాధ్యత? ఎండోమెంట్ ఆఫీసర్గా హుండీలో ఉన్న డబ్బులంతా లెక్కించి ప్రభుత్వానికి అప్పగించడం నా బాధ్యత. ఓహో, ఆ సాకుతో హుండీలు ఇళ్లకు తెచ్చుకుంటారా ఎవరైనా? వీళ్లతో మాట్లాడే ఎస్ఐ గారు అరెస్ట్ చేయండి. ఏదైనా ఉంటే స్టేషన్లో చూసుకోవచ్చు. ఎండోమెంట్ ఆఫీసర్గా చెప్తున్నాను కదా, అది నా డ్యూటీలో భాగం. మీ పై అధికారుల అనుమతి ఉందా మేడం? ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. చెప్పమ్మా రామలక్ష్మి. మీరు నిన్న హుండీలో ఉన్న డబ్బంతా లెక్కబెట్టి ప్రభుత్వానికి అప్పగించమని చెప్పారు కదా? అవును, నేనే చెప్పాను. ఏమైంది? ఎందుకలా అడిగారు? లేదు సార్, ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందామని కాల్ చేశాను. నిజం తెలియని కొంతమంది బురద చల్లాలని చూస్తుంటారు. వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వాలి కదా సార్. నో ప్రాబ్లం, యూ క్యారీ ఆన్. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా? ఇంకేమైనా కావాలా? నో మేడం, సరైన సమాచారం లేకుండా మమ్మల్ని తీసుకొచ్చారు. మా సమయం వృధా చేశారు. ఇంకొకసారి రిపీట్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కానిస్టేబుల్స్, వాళ్ళ ఆఫీసర్ కాల్ చేసి మాట్లాడేటప్పుడు నేను కూడా ఉన్నాను. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు విషయం మీద పూర్తిగా అవగాహన చేసుకొని వెళ్ళాలి. ఇలా హాఫ్ నాలెడ్జ్తో వెళ్తే ఇలాగే ఫూల్ అవుతారు. ఇప్పుడు మిస్ అయ్యారని సంతోషపడద్దు. మాకు టైం వస్తుంది. అప్పుడు చూసుకుందాంలే. ఇప్పుడు బయలుదేరు. పిల్లలు, ఈ రోజు నుంచి మనం ప్రాక్టీస్ ఆపకూడదు. ఈ నిమిషం నుంచి మనకి ప్రతి క్షణం విలువైందే. రేపు కాంపిటీషన్లోకి ఎంటర్ అయ్యే వరకు మీ సాధన ఆపకూడదు. మీకు గురువుగా
మా పెద్దమ్మ నేర్పిస్తారు. హ్మ్? ఓకే టీచర్. నమస్తే మేడం. మేడం, మీరు నిజంగా మాకు నేర్పిస్తారా? నేర్పించడమే కాదు, మీ అందరినీ స్టేజ్ మీద నిలబెట్టి పోటీలో గెలిపిస్తాను కూడా. మేము మళ్ళీ డాన్స్ నేర్చుకోలేమో అనుకున్నాము. మీరు రావడంతో మాకు మళ్ళీ ఆశ వచ్చింది మేడం. ఆశ ఉన్న చోటే విజయం ఉంటుంది. మరి సాధన మొదలు పెడదామా? అలాగే మేడం. ముందుగా గురువుని పూజిద్దాం. రెడీయా? ఓకే టీచర్. 1 2 3. మేడం, 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 మేడం. హే, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? యాక్సిడెంట్ అయ్యి ఆద్యాకాలు ఫ్రాక్చర్ అయ్యేలా చేశారు కదా, కానీ వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఎలా? వాళ్ళ పెద్దమ్మ జానకి వచ్చి పిల్లలకి డాన్స్ నేర్పిస్తోంది. అంటే మనం చేసిందంతా వృధా అయిపోయిందన్నమాట. అంత చేసినా కూడా మళ్ళీ పోటీల్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారా? అంటే ఇంకా వాళ్ళకు ఓడిపోతామన్న భయం రాలేదన్నమాట. నాకిది నచ్చలేదు మమ్మీ. వాళ్ళిలా రికవరీ అవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళని ఏదైనా చెయ్యాలి. ఇంత చేస్తే మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టారా? ఈసారి అనగాదేవి చేసే పనికి కంటికి కూడా కనిపించరు. సుమా, చెప్పండి మేడం. నువ్వు మీ బాబుని తీసుకెళ్ళి ఆద్య వాళ్ళ డాన్స్ స్కూల్లో జాయిన్ చేపించు. వివరాలన్నీ కనుక్కో. అక్కడ ఎవరు బాగా డాన్స్ చేస్తున్నారో చూసి ఒక వీడియో తీసి నాకు పంపించు. ఓకే మేడం. ఇలా కాదురా, నేను చెప్తాను చూడు. ఇలా చెయ్యి. 1 2 3. మేడం, మీతో మాట్లాడాలి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి. మా అబ్బాయిని మీ డాన్స్ స్కూల్లో చేర్పించడానికి తీసుకొచ్చాను. సరేనండి. బాబు, అటు వెళ్ళు. వెళ్ళు.